అది వరకు అక్క ఎక్కడుంటే అక్కడ మస్తు ధూమ్ధామ్ నడిచేది. అక్క మైక్ల ముంగట్టుకొచ్చిందంటే చాలు ముచ్చట్లు గట్టిగా వేలేవి. మరి అసొంటి అక్క ఈ నడమ ఎప్పుడో గాని మైక్ల ముంగట్టుకు వస్తలేదు. రాజకీయాలల్లో అక్క ముచ్చట్లు తక్కువైనాయి అని అనుకుంటుర్రు అందరూ. ఇంతకు అక్కేం చేస్తుందో ఏమో అని అనుకుంటుర్రు ఇంతమంది. అయితే ఇగో ఇది అసలు ముచ్చట చూడు. అక్క అక్క అంటే ఎవరు అనుకున్నారా? ఇంకెవాళ్ళు రోజక్కనే. ఏపీలో పంకపాటి వాళ్ళు అధికారంలో ఉన్నొద్దులు రోజక్క ముచ్చట్లు మస్తు గట్టిగా వేలేయి. ఆటల మంత్రి లెక్క అక్క అందరికంటే ఎక్కువ డ్యూటీ చేసేది. కానీ పోయిన ఎలక్షన్లలో పంకపాటి ఓడిపోయినాక అక్క ఇదివరకు లెక్క ముచ్చట్లు చెప్తలేదు. అమాసకు పున్నానికి గాని బయటకు వస్తలేదు. ఏంటికంటే రోజక్క మళ్ళా సినిమాలలో యాక్టింగ్ చేస్తున్నదట. అప్పట్లో 10 ఏళ్ల కింద ఇక సినిమాలు చెయ్యను రాజకీయాలలోనే ఉంటా అన్నామే ఇప్పుడు రూట్ మార్చిందా అంటున్నారు. ఇంకో సీనియర్ హీరోయిన్ ఖుష్బూనే గీ ముచ్చట బయట పెట్టింది. షానేండ్లకు రోజక్క మళ్ళా ఎండి తెర మీద కనిపిస్తాంది, మస్తు సంబరం అవుతుంది అన్నట్టు ఇంటర్నెట్ బూట్లే కామెంట్ రాసింది. ఇక రోజక్క యాక్టింగ్ చేస్తాంది తెలుగు సినిమా కాదు, తమిళం సినిమా. అందులో రోజక్క పేరు సంతానం అట. చూడర్రి మేకప్ లేకుండా మన ఇంట్లో పెద్దమ్మ వంటి పాత్రల్లో నటిస్తాంది. మరి ఇక సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఏమో గానీ అట్టిట్లా మళ్ళా రోజక్క సినిమాల బాట పట్టింది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అన్ని ఏమో గానీ తాపకోసారి డిప్యూటీ సీఎం పవన్ సార్కు సినిమాలు ఎందుకు అంటుంటది అక్క. ఇప్పుడు మరిగా తాను కూడా సినిమాలు చేస్తాంది. చూడాలి మరి ఇప్పుడు ఏమంటుందో అనుకుంటారు అందరూ.